హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి పీజీ విద్యార్థులకు ఏపీ ఫీజు రింబర్స్‌మెంట్ అనేది మనకి 2025 నుంచి అయినా సరే వస్తుందా లేదా అని చెప్పేసి తెలుసుకుందామండి. అయితే చాలామంది పీజీ విద్యార్థులకి ఏంటి అనుకున్నట్లయితే మనకి ఏపీ ఫీజు రింబర్స్‌మెంట్‌కి అసలు ఎలిజిబిలిటీ తెలీదనమాట. దాంతో పాటు అసలు నిజంగా మనకి ఐసెట్ కానివ్వండి, లేకపోతే పీజీ సెట్ కానివ్వండి చేసి వచ్చిన వాళ్ళకి, పీజీ ఈసెట్ గాని చేసి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి నిజంగానే మనకి ఈ యొక్క పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్‌మెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి తెలీదనమాట. ఇప్పుడు నేను మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. ఎవరైతే ఐసెట్ గాని, పీజీ సెట్ గాని రాసొచ్చారో, లేదనుకున్నట్లయితే మనకి ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ మనకి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌కైతే వస్తూ ఉంటారో, వాళ్ళకైతే కంప్లీట్‌గా అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా పీజీ విద్యార్థులకు ఈ ఏపీ ఫీజు రింబర్స్‌మెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తారా లేదా అని చూసుకున్నట్లయితే, ప్రస్తుతం అయితే రిలీజ్ చేయట్లేదండి. ఎవరికీ కూడా మనకి రిలీజ్ అయితే అవ్వడం లేదు. ఎందుకన్నట్లయితే మనకి ఇంకా జీవో నంబర్ 77 అయితే రద్దయితే అవ్వలేదన్నమాట. అయితే ఎలక్షన్స్ టైమ్‌లో అయితే మనకి చెప్పడం జరిగింది. మనకి పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి సంబంధించి అమౌంట్ అయితే ఇస్తామని జెప్పేసి. బట్ ప్రస్తుతం ఏంటంటే మనకైతే ఈ పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. అలాగే మనకి జీవో నంబర్ 77 కూడా రద్దు చేస్తున్నట్టు వాళ్ళు ఎక్కడ కూడా ప్రకటన అయితే చేయలేదన్నమాట. మరి జీవో నంబర్ 77 అంటే ఏంటి అని జెప్పేసి సెపరేట్ వీడియోలో మాట్లాడాను ఆల్రెడీ. అది మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఇది చెక్ చేయండి ఒకసారి మీకు అర్థమైతే అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ జీవో నంబర్ 77 కింద మనకి 2019 తర్వాత నుంచి అందరికి కూడా పీజీ ఫీజు రింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది రద్దు చేయడం జరిగిందనమాట జగన్ ప్రభుత్వంలో అయితే. అయితే అంతకన్నా ముందు ఉన్న వాళ్ళకైతే బకాయిలు పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇయర్ నుంచి కూడా మనకి ఫీజు రింబర్స్‌మెంట్ అమౌంట్ అయితే విడుదల చేసే సన్నాహాలయితే చేస్తున్నారనమాట. మనకి తొందరలోనే ఈ పీజీ ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి మనకి ఒక జీవోని అయితే రిలీజ్ చేసి అఫీషియల్‌గా పీజీ వాళ్ళకి కూడా మనకి ఏ విధంగా అయితే డిగ్రీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి ఏ విధంగా అయితే వస్తుందో, బీటెక్ వాళ్ళకి ఏ విధంగా అయితే వస్తుందో, అదే విధంగా పీజీ వాళ్ళకి కూడా మనకి ఫీజు రింబర్స్‌మెంట్ ఇచ్చే అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ప్రస్తుతం అయితే మనకి ధర్నాలు జరుగుతున్నాయి. మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి దీనికి సంబంధించి ఐసెట్‌ని ఎలా కండక్ట్ చేస్తారు, పీజీ సెట్‌ని ఎలా కండక్ట్ చేస్తారు, ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చి మీరు కండక్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళైతే ఒక ధర్నాలు చేస్తున్నారన్నమాట. అయితే మరి ప్రభుత్వం దీనికి స్పందించి ఎలాంటి అప్డేట్ మీకు ఇచ్చినా సరే నేనైతే మీకు అప్డేట్ చేస్తానన్నమాట. అందుకని ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. చాలా మంది లైక్ చేయడం లేదు. లైక్ చేయకపోవడం వల్ల మనకి చిన్న మోటివేషన్ అయితే రాదనమాట. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసినట్లయితే మనకి చాలా మోటివేషన్ అయితే వస్తుంది. అది కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. దీంతో పాటే మనకి పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అఫీషియల్‌గా జీవో అనేది మనకి మాక్సిమం ఐసెట్ కానివ్వండి, లేకపోతే పీజీ సెట్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే అవకాశం అయితే ఉందనమాట. అప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. అందుకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ చెప్పాను కదా! క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ. బాయ్.